జగిత్యాల పట్టణంలోని యువకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రభుత్వ నిషేధిత గంజాయి సేవిస్తూ కొనుగోలు చేసి జగిత్యాల పట్టణంలో విక్రయిస్తుండగా టౌన్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం జగిత్యాల పట్టణ పోలీసులు నిరంతరం ప్రత్యేకంగా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ నిషేధిత గంజాయిని విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం అందడంతో జగిత్యాల టౌన్ ఎస్ఐ ఎం సుప్రియ తమ సిబ్బందితో కలిసి మోతిరోడ్లోని శ్మశాన వాటికి ఎదురుగా తనిఖీలు నిర్వహించారని, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇద్దరు పంచుల సమక్షంలో విచారించగా వారు తమ పేర్లు తెలియజేశారని ప్రెస్ మీట్ లో సిఐ కరుణాకర్ వివరాలు తెలియజేశారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మా జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి సూచనల ప్రకారం జగిత్యాల పట్టణ పోలీసు మరియు సిసిఎస్ సిబ్బంది కలిసి ఒక నమ్మదగిన సమాచారంపై జగిత్యాలకు చెందిన యువత బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారు అని అనుమానం మీద గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టగా అందులో లింగంపేట గ్రామానికి చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్ బోర్డుకు చెందిన గజ్జల అంజయ్, జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట్ల గణేష్ మరియు మరొక మైనర్ వ్యక్తి వీళ్ళు నలుగురు కలిసి బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారని గత వారం రోజుల నుంచి సమాచారంతో వాళ్ళపై నిఘా పెట్టగా ఈరోజు వారిని మన మోతే శివార్లో గల శ్మశాన వాటిక వద్ద వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మీ యొక్క పిల్లలు కానీ ఎవరైనా బయట రాష్ట్రాలకు టూర్లు వెళ్తున్నామని చెప్పి వెళ్తుంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళను జాగ్రత్తగా గమనించి మీరు బయట టూర్కి వెళ్తున్నారా లేదా ఏదైనా గంజాయి కొరకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు వాళ్ళని గమనించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎవరైనా ఇలా ఇల్లీగల్గా గంజాయిని స్మగ్లింగ్ చేయాలని, గంజాయిని కొన్నా అమ్మినా ఇతరులకు సప్లై చేసినా దీనిపైన ఎవరైనా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.